నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ కర్రీ పిల్లలకు మార్నింగ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి. ముందుగా మనము రాజ్మాని నైట్ అంతా నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఉడికించుకోవాలి. రాత్రంతా నానబెట్టకపోయినా సరే 5 నుంచి 6 గంటల వరకు నానితే చాలు. ఇప్పుడు మనము ఒక గ్లాసు రాజ్మాని నానబెట్టాము రాత్రంతా. దాంట్లోకి గ్లాస్ సగము నీళ్ళు, ఒక ఇలాచి, సగం స్పూను సాజీరా, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 బగారా ఆకులు, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూను కారము, కొద్దిగా ఉప్పు, సగం స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లోకి ఒక గ్లాసు రాజ్మా నానబెట్టుకున్నాం కదా, గ్లాస్ సగము నీళ్లు పోసుకొని 4 నుంచి 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇది బాగా ఉడకాలండి. ఈ మసాలాలన్నీ వేయడం వల్ల మనకు రాజ్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక ఉల్లిగడ్డ, ఒక 3 టమాటాలు తీసుకొని ఆ టమాటాలను కట్ చేసి మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఉల్లిగడ్డ మాత్రం చాపర్లో వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే మనం నైఫ్తో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక బాండి పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. దాంట్లోకి ఉల్లిగడ్డ, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర వేసి అది వేగే లోపల మనము ఉడికించుకున్న రాజ్మా ఉంది కదండి, దాంట్లో నుంచి మనము లవంగాలు, ఇలాచి, బగారా ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ తీసేస్తున్నాము. ఒకవేళ మీ ఇష్టం, పిల్లలు తింటారు అని అనుకుంటే అలాగే పెట్టి వేసేయచ్చు కర్రీలో. కాకపోతే మా పిల్లలు తినరు కాబట్టి నేను అన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ వేగిపోయింది కదా, వేగిపోయిన ఉల్లిగడ్డలో మనం హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూను పసుపు వేసి అది 1 నిమిషం వేగాక దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, ఆ పేస్ట్ని దాంట్లో పోసేసేయండి. కావాలంటే మిక్సీ కడి కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు మనము దాంట్లోకి మసాలాలు తీసుకుందాము. ఒక 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూను ధనియాల పొడి, ఒక సగం స్పూను జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూను ఉప్పు తగినంత వేసుకోవాలి, 1 స్పూను చోలే మసాలా. ఇవన్నీ దీంట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. కావాలంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ దీంట్లో వేసాక ఇప్పుడు టమాటా ప్యూరీ వేసాం కదా, టమాటా పేస్ట్ వేసాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికాక ఈ కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికితే చాలు. ఇప్పుడు మనము ఉడికించుకున్న రాజ్మాని నీళ్ళతో సహా అలాగే పోసేయాలి. ఎందుకంటే మనము దీంట్లో రాజ్మాలో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉడికించుకున్నప్పుడు ఆ ఉడికిన నీళ్ళల్లో మసాలాలు, మనం వేసిన మసాలాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి తీసివేయద్దు. అన్నీ నీళ్ళతో సహా పోసేసి కొద్దిగా హై ఫ్లేమ్ పైన పెట్టి మనం ఉడికించుకున్నట్లయితే అది దగ్గర పడిపోతుంది. 5 నిమిషాలు ఉడికాక దాంట్లో ఒక నిమ్మకాయ, కొద్దిగా కసూరి మేతి వేసి దించేసేయండి. అంతే, టేస్టీ రాజ్మా మసాలా కర్రీ రెడీ. ఇది చపాతీలోకైనా టేస్టీగానే ఉంటుంది, రైస్లో కూడా తినేయచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.